నమస్కారం. భారతీయ సనాతన ధర్మ విశ్లేషణలకు స్వాగతం. ఇది మన శిలాశాసనం. మన తెలుగు వివాహాల్లో ఎన్నో ఘట్టాలుంటాయి కదా. అందులో ప్రతిదాని వెనుక ఒక గొప్ప అర్థం ఉంటుంది. ఈరోజు మనం చూడబోయే విశ్లేషణ అందరికీ ఇష్టమైన అత్యంత సుందరమైన తలంబ్రాల ఘట్టం గురించి. ప్రశాంతంగా వెచ్చని ఆలయ వాతావరణంలో దైవికమైన కాంతి మధ్య కూర్చుని వింటున్నట్లుగా ఈ విశ్లేషణను మనసారా ఆస్వాదిద్దాం. పెళ్లి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది వధూవరులు ఒకరి తలమీద ఒకరు తలంబ్రాలు పూసుకోవడం, చుట్టూ ఉన్నవాళ్లు నవ్వడం, ఎన్నో ఫోటోలు వీడియోలు. చూట్టానికిదొక సరదా ఆటలాగా అనిపిస్తుందవునా? కాని నిజానికి ఇది కేవలం ఉల్లాసం కోసం చేసే వేడుక మాత్రమే కాదండి. దీని వెనుక ఊహించని విధంగా అత్యంత ప్రాచీనమైన ఒక గొప్ప శాస్త్రీయ తాత్విక రహస్యం దాగి ఉంది. ఆ సత్యం ఏమిటో తెలిస్తే అసలు ఈ ఆచారాన్ని చూసే మన దృష్టి పూర్తిగా మారిపోతుంది. సరే, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ తలంబ్రాల వెనుక ఉన్న ఆ అద్భుతమైన రహస్యమేమిటో, ఆ సత్యమేమిటో ఇప్పుడు చూద్దాం. అసలు ముందుగా ఈ పదం ఎలా పుట్టిందో ఒకసారి గమనిద్దాం. తలంబ్రాలు, దీన్ని విడదీస్తే తల అంటే శిరస్సు, అంబ్రాలు అంటే బియ్యం. అంటే పెళ్లి సమయంలో ఒకరి తలమీద మరొకరు పోసే పవిత్రమైన అక్షతలు అని దీని సరళమైన అర్థం అన్నమాట. చూడండి, ఆ పదంలోనే ఎంత స్వచ్ఛతుందో కదా. అందుకే ఆచరణలో కూడా అంతటి గొప్పదనం ఉంటుంది. ఇక చరిత్రలోకి వెళ్తే ఈ తలంబ్రాల మూలాలు ఎక్కడ్నించి వచ్చాయో ఒకసారి తెలుసుకుందాం. చాలామందికి తెలియని విషయమేమిటంటే, ఈ తలంబ్రాల మూలాలు నేరుగా వైదిక కాలం నాటివి. మన ప్రాచీన గృహ్యసూత్రాలలో దీని గురించి స్పష్టంగా చెప్పారు. పెళ్లి సమయంలో వధూవరుల శిరస్సు మీద అక్షతలు ఉంచాలి అని అందులో రాసి ఉంది. కాలక్రమేణా అదే మన తలంబ్రాల ఘట్టంగా మారింది. పూర్వకాలంలో అయితే కేవలం పసుపు, బియ్యం కలిపిన అక్షతలతో మాత్రమే దీని చేసేవాళ్లు. పోను ఆధునిక కాలంలో పూలు కలపడం, రంగురంగుల బియ్యం వాడటం, ముత్యాలు పోసుకోవడం లాంటివొచ్చాయి. కాని అసలైన అత్యంత స్వచ్ఛమైన పద్ధతేమిటంటే కేవలం పసుపు వేసిన తెల్లని బియ్యంతో చేయడమే. అయితే ఈ తలంబ్రాలు పొయ్యడానికి ఒక సరైన విధానమంటూ ఉంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రక్రియలో ప్రధానంగా 4 దశలుంటాయండి. మొదటిది సామాగ్రి. అంటే ఏమాత్రం వెరగని, సంపూర్ణంగా ఉన్న తెల్లని బియ్యాన్ని తీసుకుని పవిత్రమైన పసుపు నీళ్లలో నానబెట్టి ఆరబెట్టాలి. రెండవది సమయం. దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. సప్తపది, మంగళసూత్ర ధారణ పూర్తయిన తరువాత మాత్రమే ఈ ఆచారాన్ని చెయ్యాలి. మూడవది విధానం. ముందుగా వరుడు వధువు శిరస్సు మీద దోసిలితో బియ్యాన్ని జారవిడవాలి. ఆ తర్వాత వధువు కూడా అలాగే చెయ్యాలి. ఇక నాలుగవది అత్యంత కీలకమైనది పురోహితుడి పాత్ర. వేదమంత్రాల ఘోష మధ్య దైవ సాక్షిగా ఈ కార్యక్రమం జరగాలి. సరిగ్గా ఈ అద్భుతమైన ఘట్టం జరుగుతున్న సమయంలో మన పురోహితులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఒక మంత్రాన్ని పఠిస్తారు. అదే శతమానం భవతి శతాయుః పురుషః. దీని అర్థమేమిటో తెలుసా? నూతన దంపతులు ఇద్దరూ నిండు 100 సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో కలిసి జీవించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం. ఆ మంత్రం తాలూకు ధ్వనితరంగాలు ఆ పెళ్లి మండపాన్ని అమాంతం ఒక పవిత్రమైన దేవాలయంగా మార్చేస్తాయి. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ తలంబ్రాల వెనుకున్న శాస్త్రీయ కోణం ఏమిటో ఇప్పుడు చూద్దాం. దీన్ని కాస్త సైంటిఫిక్ యాంగిల్లో గమనిస్తే 3 అద్భుతమైన ప్రయోజనాలు కనిపిస్తాయండి. మొదటిది పసుపులో ఉండే గుణాలు. పసుపులో కర్క్యుమిన్ అనే అద్భుతమైన మూలకం ఉంటుందని మనందరికీ తెలుసు. తలమీద ఈ పసుపు, బియ్యం పడినప్పుడు ఆ కర్క్యుమిన్ చర్మంలోకి ప్రవేశించి ఒక సహజమైన యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. పెళ్లి అనగానే ఎంతోమంది బంధువులు వస్తారు కదా. ఆ రద్దీలో వధూవరులకు ఇదొక ఆరోగ్య రక్షణ కవచంలా నిలుస్తుంది. ఇక రెండవ ప్రయోజనం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అదే సౌండ్ థెరపీ, అంటే శబ్ద చికిత్స. దోసిలి నుండి ఆ బియ్యం శిరస్సుపై పడే ఆ మధురమైన శబ్దం ఉంది చూసారా? అది మెదడులో ఒక పాజిటివ్ రెస్పాన్స్ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల పెళ్లి హడావిడి వల్ల వచ్చే ఒత్తిడంతా ఒక్కసారిగా మాయమైపోయి అంతులేని ఆనందం పుట్టుకొస్తుంది. ఇక మూడవది జ్ఞాపకశక్తి. మన మెదడు ఎప్పుడు కూడా సంతోషకరమైన క్షణాలను చాలా బలంగా గుర్తుపెట్టుకుంటుంది. ఆ తలంబ్రాల సమయంలో కలిగే ఉత్సాహం జీవితాంతం ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోవడానికి సైకాలజీ చెబుతున్న అసలు కారణం ఇదే. భౌతికమైన విజ్ఞానమే కాదు, దీని వెనక ఎంతో లోతైన తాత్విక అర్థం కూడా దాగి ఉంది. అదేమిటో తెలుసుకుందాం. మన పెద్దలు ఇందులో ముఖ్యంగా 3 తాత్విక అంశాలను పొందుపరిచారు. మొదటిది సమృద్ధి. మన సంస్కృతిలో బియ్యం ఎప్పుడూ కూడా అన్నపూర్ణాదేవికి, సుభిక్షానికి సంకేతం కదా. అలా వధూవరుల మీద బియ్యం పోయడమంటే
భవిష్యత్తులో వాళ్ల జీవితంలో ఎప్పుడూ అన్నానికి లోటు రాకూడదని ఆశీర్వదించడమే. రెండవది సమానత్వం. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిమీద ఒకరు బియ్యం పోసుకోవడం ద్వారా ఈ కొత్త జీవన ప్రయాణంలో ఇద్దరూ సమానమే అనే ఒక గొప్ప సందేశాన్ని ఇదిస్తుంది. ఇక మూడవది ఆనందం. ఒక కొత్త బంధం మొదలవుతున్నప్పుడు అది భయంతోనో ఆందోళనతోనో మొదలుకాకూడదు. ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ప్రారంభం కావాలి. ఆ స్వచ్ఛమైన ఆనందానికి ప్రతీకే ఈ తలంబ్రాల వేడుక. సో ఇవన్నీ విన్నాక మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తలంబ్రాలు అంటే ఏదో కేవలం ఫోటోల కోసం, నవ్వుల కోసం ఆడే ఒక సరదా ఆట కాదు. అది అద్భుతమైన పసుపు శాస్త్రం. దాంతోపాటు తరగని సమృద్ధికి సంబంధించిన ఒక గొప్ప ఆశీర్వాదం. మన పూర్వీకులు ఎంతో మేధస్సుతో ఆలోచించి రూపొందించిన అత్యంత పవిత్రమైన క్రియ ఇది. ఇంతటి గొప్పదనమున్న ఈ తలంబ్రాల ఆచారం వెనుకున్న శాస్త్రీయతను మనం తప్పకుండా స్మరించుకోవాలి. మన కుటుంబాల్లోనో లేదా తెలిసినవాళ్ల పెళ్లిళ్లలోనో ఈ వేడుక జరుగుతున్నప్పుడు ఈ అద్భుతమైన విశ్లేషణను వాళ్లతో పంచుకోండి. తద్వారా మన ధర్మాన్ని గౌరవించుకుందాం. అసలు ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది కదూ! మన పూర్వీకులు ఒక సాధారణ నవ్వుల ఆచారంలో ఇంతటి వైద్య, మానసిక విజ్ఞానాన్ని ఎలా నిక్షిప్తం చేయగలిగారు? రాబోయే తరాలకు ఈ సనాతన విజ్ఞానాన్ని అందించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది. ఇలాంటి మరెన్నో పవిత్రమైన విశ్లేషణల కోసం శిలాశాసనంను అనుసరిస్తూ ఉండండి. నమస్కారం. శుభం భూయాత్.